ఇగో మా తమ్ముంది పెళ్ళి పెట్టుకుంటాము రండక్క అన్నారు. ఆ, ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, పెళ్ళి పెట్టుకోవడానికంటే ఎండకాలం. ఎండకాలము ఎండలకు ఆ, ఏమంటారు ఫ్యాన్లు ఊరికనే కరెంటు బిల్లు అది కదా, కూలర్లకు, ఫ్యాన్లకు, కూల్ డ్రింకులకు, ఆ, మళ్ళీ అన్నిటికీ బాగానే పైసలు కావాలి. ఏ వద్దు తమ్మి, ఎండకాలం అయితే వద్దని అన్న. అంటే మా తమ్ముడు అన్నాడు, మరి పోనీ వర్షాకాలంలో పెట్టుకుందామా అక్క అని అన్నాడు. అంటే ఈ ఏడరా వర్షాకాలంలో ఏడ పెడతావురా, కిందికి మీదికి వాన పడుతుంటుంది, ఓళ్ళు బయటికి పోనీకి రాదు, ఓళ్ళు ఇంట్లో పోనీకే రాదు, అంతగానం వాన పడుతుంటుంది. ఏమన్నా బట్టలు ఎండేనికి ఆడతాయా, తయారయ్యే బుద్ధి అవుతుందా, ఎడికైనా బయటికి వెళ్ళ బుద్ధి అవుతుందా? వద్దు, వానాకాలం కూడా వద్దురా. బట్టలండి ఏమండి వచ్చిన చుట్టాలకు ఏడ తింటారు, ఏడ వంటారు? వాన పడుతుంటే ఎక్కడ తింటారు, ఏడు వంటలు చేస్తారు, ఏడు ఉంటారు అని అంటే కొన్ని చలికాలం పెట్టుకుందాం పటాక అని మా తమ్ముడు అన్నాడు. అంటే అవుగానరా, చల్లగా చలికాలము, పని ఒకటి చేయాలరా, చల్లగా ఎవ్వరు కూడా లేవరు, చల్లగా చలి పెడుతుందని చెప్పేసి బొంత మీద బొంత కప్పుకొని వంతారు. పని ఒకటి చేయాలరా, పని చేయాలి కదా, ఇంట్లో పని చూసుకోవాలి, అక్కడ పెళ్లి పనులలో చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. చలికాలంలో అయితే అద్దే వద్దు, చలికాలం కూడా చల్లగా చలి వస్తుంది, నిండా చలి పెట్టుకొని మంచిగా వండబుద్ధి అవుతుంది, లేచో పని చేయబుద్ధి కూడా రాదు. ఎట్లా ఎట్లా అయితే చేస్తే ఏట వద్దు, ఇది వద్దురా, ఈ చలికాలం కూడా వద్దు, ఏమొద్దు అని అన్న. అంటే ఏమో తమ్ముడు అనమాట, ఎట్లాక మరి ఎండాకాలము వద్దంటావు, వానకాలము వద్దంటావు, చలికాలము వద్దంటావు, ఎట్లా వేసుకుందామా అంటే ఆ చూద్దాం కానీ పట్టిగా మళ్ళీ తేపాకు చూద్దాము కదా అని అంటే ఇక సరే కానీ ఇష్టం, సరే ఇక నువ్వు మా తమ్ముడు అనబట్టి ఇక సరే కానీ ఇష్టం, నువ్వు రాకుంటే సరే కానీ నేను చేసుకుంటే ఇక పెళ్ళి. నీకు వానకాలం ఎండాకాలం ఇబ్బంది అవుతుంది కదా అక్క, వచ్చేటోళ్ళు వస్తారు, నువ్వైతే ఊకో, ఇక నువ్వైతే మంచిగా నీకు ఎండ కొడుతుంది, నీకు వర్షాకాలంలో నీకు బట్టలు ఎండ ఏమండి, చలికాలంలోనేమో నీకు చలి పెడుతుంది. సరే పట్టిగా మీ ఇంటికానే ఉంటూ నేను పెళ్ళి చేసుకున్నాక పిలుస్తా పట్ట ఓ రోజు అప్పుడు వద్దు అన్నాడు. ఇక నేను మళ్ళీ పోనీగా పోతాను, నేను పోనే పోనీగా నేను